స్టార్ట్ చేయండి సువర్ణ, స్టార్ట్ చేయి. సువర్ణ స్టార్ట్ చేయి. అందరికి ప్రైజ్ ద లార్డ్. అందరము కళ్ళు దేవుణ్ణి ధ్యానిస్తాము. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ కుమారుడైన యేసు ప్రభు నామములో మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభు, మా యేసునైనా సాయం సమయమైనందు ప్రభు మమ్మల్ని అందరినీ ఒక్కసారి మన జూమ్ లో కలిపినందుకు మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ పరిశుద్ధాత్మ శక్తి చేత కార్యక్రమాన్ని అంతా నడిపించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఈ కార్యక్రమంలో ఎటువంటి అనుకూలత లేకుండా తండ్రి, వాతావరణ అనుకూలతను మాకు దయచేయమని ప్రాధాయపడుతున్నాం. నెట్వర్క్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయమని ప్రాధాయపడుతున్నాము తండ్రి. సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతమైన దేవ, మీకు వేలాది వేల వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, మీకు వేలాది వేల వందనాలు. దావీదు కుమారుడా, మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సమీపింపరాని తేజస్సులో వాసం చేసిన వాడా, మీకు వేలాది వేల వందనాలు. అపరంజి వంటి నేత్రములు కలిగిన దేవా, మీకు వేలాది వేల వందనాలు. సమస్త కార్యంలో మేలున్నటువంటి దేవా, మీకు వేలాది వేల వందనాలు తండ్రి. సృష్టికర్తమైన దేవా, మీకు వేలాది వేల వందనాలు. సృష్టికర్తకు కారణభూతుడ ఒక దేవా, మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, మా ఇష్టమైన లాక్డౌన్ సమయంలో మేమందరము కలిసి ప్రభా మరి సహవాసముగా మీ యొక్క వాక్యాన్ని పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు. దేవాది దేవునికి మొట్టమొదట తండ్రి స్తుతులు చెల్లించేటువంటి భాగ్యం దయచేయమని వేలాది వేల వందన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి పాపకి ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. జూమ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పొలమును దయచేయమని ప్రాధాయపడుతున్నాము తండ్రి. ఎవరి పొలము వాళ్ళు దున్నుకునే శక్తిని దయచేయమని ప్రాధాయపడుతున్నాము తండ్రి. సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడమైన దేవా, మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా దేవ, మా దేవ, మన దేవ, మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. మరి ప్రభా, మరి పాస్టర్ గారు చెప్తుండగా తండ్రి, మరి పాస్టర్ గారి మాటలు కాదు తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి ఆ బిడ్డ చేత మాట్లాడింప చేస్తుంది తండ్రి. మీకు వేలాది వేల వందనాలు తండ్రి. ఈ రకంగా మేము తండ్రి దేవుని వాక్యంలో ఎదిగేటువంటి భాగ్యము, విశ్వాసంలో ఎదిగేటువంటి భాగ్యం మాకు దయచేయమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. మరి రేపటి గురించి ఆలోచించక తండ్రి, రేపు ఏది సంభవిస్తుందో మాకు తెలియదు తండ్రి. అదే విధంగా ప్రభా, అనారోగ్యంతో ఆసుపత్రి ఉన్నటువంటి విద్య విషయం తండ్రి సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. అవును ప్రభా, మేమైతే అక్కడికి వెళ్ళు కానీ ప్రభా మీరు వెళ్ళగలరు, మీరు చూడగలరు, ఆ బిడ్డతో మాట్లాడగలరు తండ్రి. మేమైతే ఇక్కడ నుంచి ప్రేర్ చేస్తాం కానీ ఆ బిడ్డకి ఏ విధంగా సహాయం చేయగలరు తండ్రి. ప్రభా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మేము ప్రభా, మా బాధను అర్థం చేసుకునే దేవుడవు, మా సమస్య పరిష్కారం చూపించే దేవుడు తండ్రి. అక్కడ ప్రదర్శన కూడా ఒక్కతే ఒంటరిగా పోరాడుతుండగా తండ్రి, ఆ బిడ్డ కూడా మంచి జ్ఞానం ఇవ్వండి, తెలివిని ఇవ్వండి ప్రభా, ధైర్యాన్ని ఇవ్వండి. బిడ్డలు కూడా దూరంగా ఉన్నారు తండ్రి, వారికి కూడా తండ్రి మంచి మనోధైర్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. అలాగే చిట్టి కుటుంబాన్ని కూడా ప్రభా, మరి కరోనా అవుతుందని విన్నాము తండ్రి. ప్రభా, మరి మీ సేవలో పాల్గొంటున్నటువంటి ప్రభా, ప్రభా ఆ కుటుంబాలందరూ ప్రభా, కూడా ఆ బిడ్డ మీ సేవలో మీ బిడ్డకు ఎదుగుతున్నటువంటి బిడ్డ ప్రభా, మీరే చూసుకోమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. అవును ప్రభా, అలాగే భక్తి విషయం కూడా సహాయం చేయండి దేవా. భక్తి కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా తండ్రి ప్రభా, ఈ కరోనా బాధ నుంచి మీ బిడ్డలను కాచి కాపాడతారని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. వాగ్దానం నెరవేర్చే దేవుడు కానీ వాగ్దానం చేసే దేవుడు కాదు తండ్రి. అది అంతమైనటువంటి దేవ, మీకు 10,000 వందనాలు, స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి టెక్నికల్ గా చేస్తున్నటువంటి చిన్న బిడ్డ చేస్తున్నాము తండ్రి. ఆ బిడ్డకి ప్రభా మంచి తెలివి ఇచ్చినందుకు వేలాది వేల వందనాలు తండ్రి. ఇందులో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభా. మరి ఇంకా రానైనటువంటి పాదములు కూడా వారు నడిపించండి దేవా. వారు కూడా వచ్చి తండ్రి దేవుని వాక్యం ద్వారా ఆశీర్వాదం పొందండి. దేవుని వాక్యం వినటం కాదు ప్రభా, దాన్ని ఆచరించేటువంటి వాక్యం మాకు దయచేయమని మేమందరూ ప్రభా హృదయాలను విప్పి మీతో మాట్లాడే వాక్యం తండ్రి. మరొకసారి బుజ్జిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా పోరాడుతున్నాడు తండ్రి బిడ్డ.
రోజుకొక వార్త చెప్తున్నారు, మాకు ఏమి అర్థం కావటం లేదు తండ్రి ప్రభా. మరి ఆ బిడ్డ ఒక్కడే ఉండగా మీరు బుజ్జితో మాట్లాడమని ప్రాధాయపడుతున్నాము తల్లి. బుజ్జికి మంచి ఆదరణ దయచేయండి దేవా. బుజ్జికి సేవ చేస్తున్నటువంటి డాక్టర్లను బట్టి ప్రాధాయపడుతున్నాం, వారి చేతులను ఆశీర్వదించండి ప్రభా. బుజ్జికి అక్కడ ఎవరెవరు సహాయం చేస్తున్నారో తండ్రి ప్రభా, స్వీపర్ కాడ నుంచి తండ్రి వారిని దీవించి కాపాడండి ప్రభా. వాళ్ళందరూ సేవ చేస్తున్నారు తండ్రి ప్రభా, వారి పట్ల మీ కరుణ చూపండి, దయ చూపించండి. మేము వెళ్ళలేము, చూడలేము ప్రభా, చూడాలని ప్రాణం తీస్తున్నా మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము తండ్రి. కానీ మీరు వెళ్తారు ప్రభా, మీ వాక్యం వెళ్తుంది. ఆ బిడ్డ చూలో మీ వాక్యం రింగుమని మ్రోగాలి తండ్రి ప్రభా. మరి ఇంకా 5 రోజులు ఆ బిడ్డ లేచి సంతోషంతో గంతులు వేసేటువంటి పక్షింది ప్రభా. అలాగే చిచ్చి కుటుంబం కూడా ఏమి కాదు ప్రభా, బిడ్డలకి ఎప్పుడు కూడా దేవుని రక్షణ ఉంటుంది తండ్రి. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు సహాయం చేయండి దేవా. మీ బిడ్డలకి శ్రమలు, లోకంలో మీకు శ్రమలు కలుగును, అయిన ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకాన్ని జయించిన వాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభా. మీ మీద భారం వేసి నడుస్తున్నాం. చిన్న ప్రశ్న ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాంతమ్మ సిస్టర్ సాంగ్. వందనాలమ్మా, పాట పాడమ్మా. జయలక్ష్మి మ్యూట్ లో పెట్టుకో. జయలక్ష్మి జెన్నీ మ్యూట్ లో పెట్టినాయనా. నేను ఎప్పుడు కార్ తీయడానికి పోయి వాళ్ళ ఇంట్లో ఉన్నదంట, ఆమెకి ఇచ్చినానంట. కాంతమ్మ సిస్టర్, కాంతమ్మ సిస్టర్ పాట పాడండి మేడం. పాట పాడండి అమ్మా. నీకే కదా పాట ఇచ్చింది. కాదు, అది లెక్కపోయింది. చెప్పు ఈ పాట పాడదాం. కాంతమ్మ సిస్టర్ ది తాండియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధికే గుదము. సాత్పుగు నామము కీర్తనలం, సంతోషగానము చేయుదము. రాణియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, గణమాహాత్యము గల రాజు. బోయగానపులోయలును బోధర శిఖరములాయనవే. రాండియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము శోషించెనాయనయే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రాండియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము
ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నల్లప్పుడు నైనట్లు యుగములు అవును. ఆమెన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మీకే పాస్టర్ గారు టైం. మేడం మీరేమ్మా, మీరే. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికి నా హృదయపూర్వక వందనాలు. క్షణభంగురమైన ఈ మానవుని జీవితంలో తన మాటలు వినడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రములు. క్షణభంగురమైనటువంటి మానవుని జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు. నిజమే, మానవుని జీవితము బహు స్వల్పమైనది. అంతలో పుట్టి అంతలో పగిలిపోయే మానవుని జీవితము బహు స్వల్పమైనది అయినప్పటికీ ఈ భూమి మీద నివసించే పశువు, పక్ష, వృక్ష, జలచర సృష్టి కంటే బహు శ్రేష్టమైనది. అందుకే పెద్దలు అన్ని జన్మల కన్నా మానవుని జన్మ ఉత్తమమైనది అన్నారు. కాబట్టి ఇట్టి ఉత్తమమైన ఈ మానవ జన్మలో మనం తెలుసుకోవలసినటువంటి సత్యాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుల కార్యములు, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయం 36-37 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెలదెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన భాగాలలో మనకు ఒక వ్యక్తిని కనబడుతూ ఉన్నాడు. అతని పేరు బర్నబా. మనము చరిత్ర చూస్తే సంఘ చరిత్ర ప్రారంభములో యెరూషలేము సంఘములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు బర్నబా. ఈ బర్నబాను గురించి అపోస్తుల కార్యము 4వ అధ్యాయము నుండి 15వ అధ్యాయం వరకు కూడా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, బర్నబా, పౌలు ఇద్దరు కలిసి దేవుని పరిచర్య చేసినటువంటి వారుగా ఉన్నారు. అయితే బర్నబా చివరికి బర్నబా, పౌలు వేరైపోయినటువంటి వారుగా చూస్తున్నాం.
అంతేకాకుండా బర్నబా చివరికి లేఖనాల్లో బర్నబాను గురించి మౌనంగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో మరి కుప్రా అనేటటువంటి మరి గ్రామాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒక దీవి. కుప్రా అనేటటువంటి దీవి మధ్యధరా సముద్రములో తూర్పుగా సిరియా తీరములో ఉన్నది ప్రియులారా. కుప్రా నేడు సైప్రిస్ గా పిలువబడుతూ ఉన్నది. అంటే బర్నబా యొక్క పూర్వీకులు ఎప్పుడు కుప్రాకు వెళ్ళారో మనకు తెలియదు. వారికి భూములు కూడా కలవని చూడగలము. దీనిని బట్టి బర్నబా ధనవంతుడు. అంతేకాకుండా బర్నబా లేవీడు. అంటే లేవీలకు దేవుడు భూమిని పంచి ఇవ్వలేదు. ఒక గోత్రము లేవీలు, 12 గోత్రాలలో ఒక గోత్రము లేవి. అయితే ఈ లేవీలకు దేవుడు భూమిని పంచలేదు. కానీ మరి ఈ లేవీలకు దేవుడే స్వాస్థ్యముగా ఉన్నాడు. అయితే మెట్టుకు వీరు భూమిని కూడా సంపాదించుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. బర్నబా లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. చాలా లోతుగా ఈ లేఖనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. లోతుగా ధ్యానించినప్పుడు ఈ యొక్క మరి వీరి యొక్క చరిత్ర మనకు కనబడుతూ ఉంది. అంటే లేవి గోత్రమునకు చెందినటువంటి వాడు. లేవి యాకోబుకు లేయా కనినటువంటి కుమారుల్లో మూడవ కుమారుడు ప్రియులారా. లేవి అనగా హత్తుకొనుట అని అర్థము. ప్రభునందు ప్రియులారా, ఈసారి నా భర్త నన్ను హత్తుకొని ఇండును అనుకొని లేవి అని పేరు ఆమె పెట్టినట్లుగా మనము చూస్తుంటున్నాం. దేవుడు ఆదామును అవ్వను సృజించిన తరువాత మరి అక్కడ వ్రాయబడినది, పురుషుడు తల్లిదండ్రులను విడిచి హత్తుకొనును. లేవి అనగా హత్తుకొనుట. కాబట్టి పురుషుడు తల్లిదండ్రులను విడిచి హత్తుకొనెను అని అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా విడిపోతూ ఉన్నటువంటి భార్యాభర్తలను గురించి దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే, నిజంగా భార్యను పరిత్యజించుటకు నాకు అసహ్యమైన కార్యము అని మలాకి గ్రంథంలో మనము 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. అంటే విడిపోక హత్తుకొని ఉండవలసినటువంటి భార్యాభర్తలు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వాక్యానికి విరుద్ధంగా విడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దాని విషయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైనటువంటి కార్యము అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే మనము దేవుణ్ణి హత్తుకొని ఉండాలా అని మరి దేవుని వాక్యంలో చూస్తాం. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని వ్రాయబడింది. అంటే దేవుణ్ణి హత్తుకొనుట వలన మనము సజీవులమై ఉన్నాము. లేవి అనగా హత్తుకొనుట. కాబట్టి మనము మరి దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. ఇంకా మనము లేఖనాల్లో మనం గమనిస్తే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొనవలనని అక్కడ వ్రాయబడినది. అంటే మనం చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకోవాలా. లేవి అనగా హత్తుకొనుట. కాబట్టి ఇవి మనము హత్తుకొని ఉండాలని లేఖనాలు ఎన్నో చెప్తూ ఉన్నాయి పిల్లలు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరి అపోస్తుల కార్యము 11వ అధ్యాయము
23వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి. 11:23 అపోస్తుల కార్యము 11:23 వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించెను. అనగా బర్నబా అనేటటువంటి ఆయన మరి అక్కడికి వచ్చాడు, అంతియోకయకు వచ్చి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కావున మనము ప్రభువును మంచిని హత్తుకోవాలి. మనము సంఘమును, సత్యమును, సహవాసాన్ని మనము హత్తుకొని ఉండాలి. కాబట్టి బర్నబా అక్కడికి వచ్చి స్థిర హృదయముతో హత్తుకొని ఉండండి అంటున్నాడు. బర్నబా ప్రభునందు ప్రియులారా లేవీయుడు అనగా హత్తుకొనుట. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆది కాండంలో చూసినాము హత్తుకొని ఉండాలని. దేవుణ్ణి హత్తుకొని ఉండటం వలన ఇంతవరకు మనం సజీవులంగా ఉన్నాము అని. మరి ఈయన కూడా ఏం చెప్తున్నా అంటే స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని ఉండాలి అని మరి ఈయన చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చదువుకున్న లేఖన భాగంలో గమనిస్తే ప్రభునందు ప్రియులారా బర్నబా అసలు పేరు యేసేపు. అక్కడ యేసేపు కుప్రా అనేటటువంటి ఆ దీవిలో యేసేపు అని ఒకడుండెను అని వ్రాయబడినది. అంటే యేసేపు అసలు పేరు యేసేపు, కానీ బర్నబా అనే పేరు చిరపరిచితమైనది. ఇతని పేరేమో అసలు పేరు యేసేపు, కానీ అతన్ని ఏమని పిలుస్తారంటే అందరూ బర్నబా అని పిలుస్తారు. ఇంకా యేసేపును కూడా మనము ఆలోచన చేస్తే యేసేపు కూడా యాకోబుకు రాహేలు కనినటువంటి జ్యేష్ఠ కుమారుడు. యేసేపు కూడా యాకోబుకు రాహేలు కనిన జ్యేష్ఠ కుమారుడు. అంటే యేసేపు అనగా అభివృద్ధి లేక ఫలించుట అనేది మనకు అర్థం వస్తూ ఉన్నది. అంటే దేవుడు మొదటి మానవుణ్ణి ఏం చేసినాడంటే వాళ్ళని మరి సృజించిన తర్వాత ఆదాము అవ్వలను జతపరిచిన తర్వాత దేవుడు ఏమన్నాడు అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడని వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఫలించమని చెప్తూ ఉన్నాడు, విస్తరించమని చెప్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా జలప్రలయము నుండి నోవాహు రక్షింపబడిన తరువాత నూతన భూమిలో అడుగు పెట్టినటువంటి నోవాహుతో కూడా దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడు అని ఆది కాండంలో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి రక్షింపబడినటువంటి వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఫలించాలి. రక్షింపబడినటువంటి మరి మనమందరము కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలను ఫలించాలి. జీవమున్న చోట ఫలం ఉంటుంది, జీవమున్న చోట అభివృద్ధి ఉంటుంది ప్రియులారా. జీవము లేని చోట ఫలము ఉండదు. అవిశ్వాసి ఫలించలేడు. నిజంగా మారు మనసు పొందితే దానికి తగినటువంటి ఫలము కనబడుతుంది. నిజంగా ఎవరైతే మారు మనసు పొందుతారో వారు తగినటువంటి ఫలాలను ఫలించేటటువంటి వారుగా ఉంటారు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నా అంటే మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం. మారు మనసునకు తగిన ఫలాల్ని మరి ఫలించమని బాప్తిసం ఇచ్చి యోహాను కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే ఫలించని ప్రతి తీగను తీసి పారవేయుడి అని అక్కడ చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నా అంటే అంజూరపు చెట్టును గురించి దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలేను అని దీన్ని నరికివేయండి అని కూడా అక్కడ చెప్తున్నట్లు మనం గమనిస్తున్నాం. అనగా మరి కేవలము ఫలములు లేక మరి ఆకులు గల
అంజూరపు చెట్టును చూసి ప్రభువు శపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, కావున విశ్వాసి ఫలించాలి, విశ్వాసి బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఫలించాలి అంటే క్రీస్తులో ఆయన వాక్యములో నిలిచి ఉంటేనే ఫలించగలరు. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, వాక్యములో మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఫలించేటటువంటి వారంగా ఉంటాము. కాబట్టి విశ్వాసి బహుగా ఫలించడం ద్వారా దేవునికి మహిమ, దేవునికి మహిమ. విశ్వాసి ఫలించే కొద్దీ, విశ్వాసి ఫలవృద్ధి పొందే కొద్దీ మరి దేవునికి మహిమ వస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఫలాలు నానా విధాలుగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు చాలా ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలము అని, వెలుగు ఫలము అని, నీతి ఫలము అని, జివ్వా ఫలము అని, చందా ఫలము అని, పరిశుద్ధ ఫలము అని, ఆత్మల ఫలము అని, ఇట్లాగా పరిశుద్ధ గ్రంథంలో ఫలాలు కలిగినటువంటిగా మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, సహోదరుడా, సహోదరి, నిజంగా మన జీవితంలో ఏమైనా ఫలాలు ఉన్నవా? నా జీవితంలో ఈ ఫలాలు ఉన్నాయి, ఇదిగో నా జీవితంలో ఆత్మ ఫలాలు ఉన్నాయి, నా జీవితంలో నీతి ఫలాలు ఉన్నాయి, నా జీవితంలో వెలుగు ఫలాలు ఉన్నాయి, నా జీవితంలో సందా ఫలము ఉన్నది, నా జీవితంలో పరిశుద్ధత ఫలం ఉన్నది, నా జీవితంలో ఆత్మ ఫలాలు ఉన్నాయి అని మరి మన జీవితంలో ఏమైనా ఉన్నవా? ఉంటే మనము ధన్యులం ప్రియులారా. మరి ఉండకపోతే ఆ ఫలాలు కలిగినటువంటి వారంగా మనము ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. లేక కొందరిలో ఫలాలు లేకుండా కేవలం పూల కుండిలో మరి క్రోటన్ మొక్క ఫలం లేకుండా ఉంటుంది కదా, ఆ క్రోటన్ మొక్క వలె ఎంతో మంది ఉన్నారు. ఏం ఫలంలే ఉండవు. ఆ క్రోటన్ మొక్కకు మరి అది పెరుగుతుంది, ఆకులు కలిగి ఉంటుంది, తీగలేస్తుంది, కానీ ఆ క్రోటన్ మొక్కకు ఫలాలు ఉండవు. కాబట్టి ప్రభువు కొరకు మనం ఫలాలు కలిగి ఉండాలి. ఆ ఫలించటం వలన దేవునికి మహిమ అని యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో కూడా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, మనం ఎలా ఫలించాలంటే 30 ఫలించాలి, 60 ఫలించాలి, మరి 100 మనం ఫలించేటటువంటి వారంగా ఉండాలి. ప్రియులారా, ఒకవేళ ఫలించకపోతే యజమానునికి నష్టము, మన దేవునికి నష్టం. ఫలించకపోతే మనకు నష్టము, ఫలించకపోతే సంఘానికి కూడా నష్టముగా ఉంటున్నట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి యేసేపు అనగా ఫలించుట, యేసేపు అనగా ఫలించుట, లేవి అనగా హత్తుకొనుట. దాని అర్థాలు కూడా మనం ఇంతవరకు దేవుని వాక్యం ద్వారా మనము చూడగలిగి ఉన్నాం. అయితే మనం చదువుకున్న లేఖన భాగములలో మరి అపోస్తుల కార్యము 4వ అధ్యాయము మరి 36, 37 వచనాల్లో మనం చూస్తే అపోస్తలులు యేసేపులోని వరమును గుర్తించి దానికి తగినట్లుగా బర్నబా అని పేరు పెట్టింది. బర్నబా అని పేరు పెట్టింది. బర్నబా అనగా హెచ్చరిక పుత్రుడు, బర్నబా అనగా ఆదరణ పుత్రుడు అని అర్థాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రభునందు పిల్లరా, వరములలో ఒకటి ఏంటంటే హెచ్చరించుట. అదొక వరం. కొందరికి దేవుడు కొన్ని వరాలు ఇచ్చినాడు. అయితే హెచ్చరించేటటువంటి వరము ఈ యొక్క బర్నబాకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటది. అనగా బర్నబా చక్కగా హెచ్చరిక కలిగిన వరం కలిగినటువంటి వాడు. అంటే బర్నబా ఎల్లప్పుడూ హెచ్చరించేవాడుగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. చూడండి, మనం అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తే, అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 23వ వచనం. దయచేసి మరి తీసుకోండి, లేకపోయినా పర్వాలేదు, రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ ఈ లేఖనాలు మీరు గుర్తు చేసుకోండి. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడిందంటే, బర్నబా వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. బర్నబా స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఇంకొక లేఖనంలో చూస్తే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 43వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే, దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి.
ఇంకా ఇలాగా అనేక లేఖనాలు ఉన్నాయి. హెచ్చరించుట హెచ్చరించుట హెచ్చరించుట. బర్నబా అనగా హెచ్చరించుట. ఇంకా చూడండి అపోస్తుల కార్యం 14వ అధ్యాయము మరి 22వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే, శిష్యుల మనుషులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి అని మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, హెచ్చరించడము హెచ్చరించుట, హెచ్చరిక చేయుట చాలా మంచిది. అంతేకాదు బలహీనులను, వెనకబడినటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని హెచ్చరించాలి, పురికొల్పాలి, రేపాలి ప్రియులారా. కాబట్టి బర్నబా మరి అక్కడికి వెళ్ళి, అంతియోకయకి వెళ్ళి మరి దేవుని కృప చేత మరి రక్షింపబడినటువంటి వారిని చూచి వారిని ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలని హెచ్చరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనం మరి బలహీనులైనటువంటి వారిని, లేక మరి కష్టాల్లో ఉన్నటువంటి వారిని, నలిగినటువంటి వారిని, కృంగినటువంటి వారిని మనము హెచ్చరించేటటువంటి వారంగా ఉండాలి ప్రియులారా. అందుకే నేడు మనకు హెచ్చరిక పుత్రులు చాలా మంది కావాలి, హెచ్చరించేటటువంటి వారు కావాలి ప్రియులారా. బర్నబా అనగా ఇంకొక అర్థం ఏముందంటే ఆదరణ పుత్రుడు అని అర్థము. హెచ్చరించేవాడు కాకుండా ఇంకొక ఆదరణ పుత్రుడు అని కూడా అర్థం వస్తుంది. అంటే కేవలం హెచ్చరించి ఆదరించలేకపోతే ప్రయోజనం ఉండదు, హెచ్చరించి ఆదరించాలి. కానీ ఈ బర్నబా హెచ్చరించేవాడుగా ఉన్నాడు, అంతేకాకుండా ఆదరించేటటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం మనము చూస్తే ఆది కానుండి ప్రకటన వరకు చూస్తే దేవుడు ఆదరించినాడు, ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆదరించినాడు. యేసుక్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు తన జీవిత కాలం అంతా కూడా అనేకులను ఆదరించినాడు. మరి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ప్రభువు నమ్మినటువంటి వారందరికీ ఆదరణకర్తగా ఉన్నాడు. దేవుని వాక్యము ఆదరిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా ఆదరించేటటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు ప్రభు మనలను ఆదరించేటటువంటి వాడుగా ఉంటాడు ప్రియులారా. ప్రభు మనల్ని ఆదరిస్తాడు. అదే ఈ విధంగా మరి ఆదరించేటటువంటి వారుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన భాగంలో మనం చూస్తే కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు బర్నబా అయితేనేమి, పౌలు అయితేనేమి, తీతు అయితేనేమి, మరి తిమోతి అయితేనేమి, వీళ్ళు ఎంతో మందిని ఆదరించిన వారుగా ఉన్నారు. బర్నబా, పౌలు, తీతు, తిమోతి వీళ్ళు అనేకులను ఆదరించినటువంటి వారుగా ఉన్నారు. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించినారు, కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదరించినారు, కృంగిన వారిని ఆదరించినారు, విరిగి నలిగినటువంటి వారిని కూడా ఆదరించినారు. కాబట్టి మనము ఆదరించాలి. ఎప్పుడైతే మనం ఆదరిస్తామో అప్పుడు ప్రభు మనను ఆదరిస్తాడు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, మరి పౌలును యెరూషలేము సంఘము నమ్మలేదు. మొట్టమొదటిగా పౌలు యేసు ప్రభు శిష్యులను ఘోరంగా హింసించినందున ఇతడు ప్రభు చేత పట్టబడినప్పుడు ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళాడు పౌలు. వెళ్ళినప్పుడు ఈ పౌలును శిష్యులు చూసి భయపడినారు. అయితే బర్నబా మాత్రము పౌలును దగ్గరికి తీసి అపోస్తులకు పరిచయం చేసినట్లుగా చూస్తుంటున్నాం. పౌలునే కాదు, మార్కును కూడా దగ్గరికి తీసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇలాగా బర్నబా ఎల్లప్పుడూ ఆదరించేవాడుగా ఉన్నాడు. దేవుని సేవలో ఆదరించుట చాలా ప్రాముఖ్యం ప్రియులారా, చాలా ప్రాముఖ్యం. మనం చదువుకున్నాం, మనకందరికీ తెలుసు ఒక వాక్యం మంచి సమరయుడి గురించి. ఒకడు దొంగల చేతిలో పడి మరి కొన ప్రాణంతో ఉన్నటువంటి వాని దగ్గరికి మంచి సమరయుడు వెళ్ళాడు. వెళ్ళి వాని గాయాలు తుడిచి నూనె పట్టించి తన గాడిద మీద ఎక్కించుకొని కూల ఇంటి వానికి మరి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. కూల ఇంటి వానికి దగ్గరికి అనగా ఈ విధంగా మంచి సమరయుడు
దొంగల చేతిలో కొన ప్రాణంతో ఉన్న వారిని చేరదీసి ఆదరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనము సహోదరులను, కష్టాల్లో ఉన్న వారిని ఆదరించాలి. నిజంగా ఆదరణ పుత్రుడుగా ఉన్నాడు. మరి ఈ లేఖన భాగము అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 36-37 వచనములో మనం చూసినట్లుగా మరి అతని పేరు యేసేపు. తర్వాత అతనికి ఉన్న వరాన్ని బట్టి బర్నబా అని పేరు పెట్టారు. మరి యేసేపు మరి అతడు లేవి గోత్రానికి చెందినవాడు. దీనికి సంబంధించిన అర్థాలన్నీ కూడా, దానికి సంబంధించిన లేఖన భాగాలన్నీ కూడా మనం ధ్యానించుకున్నాం. మరి అంతేకాకుండా బర్నబా త్యాగం గలవాడు. ఇతడు భూమి గలవాడయింది, దాన్ని అమ్మి దాన్ని వెలదెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను అని వ్రాయబడి ఉన్నది. అపోస్తులుల పాదముల యొద్ద పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆస్తులు అమ్మవలనని ఆజ్ఞ ఏమి లేదు, కానీ ప్రారంభ విశ్వాసులు అలాగ చేశారు. ప్రారంభములో విశ్వాసులు అలాగ చేసినారు. పేద విశ్వాసులు, ధనిక విశ్వాసులు సమిష్టిగా సమానంగా ఏ లోటు లేకుండా సహజీవనము చేయుచుండిరి. అప్పుడు పొలము అమ్మవలనంటే చాలా సమర్పణ కావాలి, అంతేకాకుండా త్యాగం కూడా కావాలి. పిల్లలు భవిష్యత్తు గురించి ప్రభువుపై ఆధారపడే విశ్వాసం కూడా కావాలి. బర్నబా పొలము అమ్ముటలో నాకు 2 తలంపులు కనబడుతున్నాయి. ఏంటి ఆ తలంపులు అంటే, పేద విశ్వాసులను ఆదుకొనుట ఒకటి. రెండవది ఏంటంటే, ప్రభువు నాకున్నాడు, ధనము లేకున్నా పర్వాలేదు అని అనుకొనుట ఆయన తలంపుగా ఉన్నట్లు నేను గమనిస్తున్నాను. కాబట్టి పొలము అమ్మాలంటే సమర్పణ, త్యాగం కావాలి. అందుకే బర్నబా త్యాగం కలిగినటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి అంతేకాకుండా బర్నబా పౌలును చేరదీసినాడు. చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 9వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందాం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నం చేసిను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడేది. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరంగా తెలియపరచెను. ఈ లేఖన భాగం మనకేం చెప్తుందంటే, బర్నబా ఆదరణ పుత్రుడు గనక పౌలును దగ్గరికి తీసెను. ఒకరికి దగ్గర తీయాలంటే కొంత త్యాగం కావాలి, నష్టపోవాలి, శ్రమ పడాలి. అందుకే నిజమైన నిస్వార్థమైనటువంటి ప్రేమ గుడక కావాలి. ప్రభునందు ప్రియులారా, మరి ఇలాగా త్యాగం చేసినాడు బర్నబా. ఈ రోజుల్లో మనం చూస్తుంటున్నాం, అనాథ శరణాలయములు, హాస్టళ్ళు, వృద్ధుల ఆశ్రమములు మరి నిర్వహించేటటువంటి వారు ఏం చేస్తున్నారంటే, దిక్కులేనటువంటి వారిని చేరదీసే వారిగా ఉన్నారు. దిక్కులేని వారిని చేరదీసి వారిని ఆదరిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంకా చాలా మంది అనేకులు మరి ధనికులైనటువంటి వారైతేనేమి, లేక దైవజనులైనటువంటి వారైతేనేమి, కొందరిని చేరదీసి వాళ్లకు వాక్యాన్ని నేర్పించి వాళ్ళకి పెళ్లి గుడక చేసి వారికి ఒక సంఘాన్ని కట్టించి సంఘంలో గుడక మరి పెట్టేటటువంటి పరిస్థితిని గుడక అనేక చోట్ల మనం వింటూ ఉన్నాం. కాబట్టి మరి ఈ విధంగా చెయ్యాలి అంటే త్యాగం కావాలి ప్రియులారా. ఇందుకు ఎంతో త్యాగం, ఎంతో ప్రేమ కావాలి. ఇంకా మనం ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. మామూలుగా జార్జి మిల్లర్ అనేటటువంటి ఆయన 3,000 మంది పేద పిల్లలను దగ్గరికి తీసి పోషించినట్లుగా కూడా మరి జార్జి మిల్లర్ని గురించి మనం చదువుతాం. 3,000 మంది పిల్లలను
ఆ పేద పిల్లలను దగ్గరికి తీసుకొని వాళ్ళను పోషించినట్లుగా జార్జి మిల్లర్ను మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి బర్నబా అపోస్తలుడైన పౌలును ఆదరించినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. మరి ఇంకా మనం గమనిస్తే లేఖనములో అపోస్తలుల కార్యము 11వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, మరి చూడండి, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 22వ వచనం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అంటే యెరూషలేము సంఘములో బర్నబా చాలా చాలా ప్రాముఖ్యమైన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే పౌలును ఆ యెరూషలేము సంఘం వారు చూసి భయపడినప్పటికీ ఈ బర్నబా పౌలు గురించి సిఫారసు చేయగా వాళ్ళు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే తన ఆస్తిని అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినటువంటి ఈ బర్నబా సిఫారసు చేసినట్లుగా చూస్తున్నాం. అంటే అంతియోకయలో అన్యులు ప్రభు వైపు మల్లుకొనగా వారిని హెచ్చరించుట కొరకు, ఆదరించుట కొరకు, బలపరచుట కొరకు, స్థిరపరచుట కొరకు బర్నబా పంపబడినట్లుగా చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, సంఘం అనగా ఒకటే శరీరం, ఒకరిపై ఒకరు ఆధారపడి సేవ చేయాలి. ఇదే నిజమైనటువంటి సహవాసం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యము ఒకరినొకరు ఆదరించుకొని సేవ చేసేటటువంటిదిగా ఉన్నది. అంతేకాకుండా బర్నబాను గురించి ఇంకా మనం తెలుసుకుంటే, బర్నబా విశ్వాసములోను పరిశుద్ధాత్మలోను నిండుకొనినటువంటి సత్పురుషుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆ లేఖనాలు అంటే ఆ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 15వ అధ్యాయం వరకు మనము చదివితే బర్నబాను గురించినటువంటి సంగతులు మనకు తెలియబడుతూ ఉన్నాయి. ఈ బర్నబా క్రీస్తునందు విశ్వాసం ద్వారానే రక్షింపబడినాడు. విశ్వాసం ద్వారానే నీతిమంతుడుగా తీర్చబడినాడు. విశ్వాసము కృపావరములలో ఒకటి ప్రియులారా. హెచ్చరిక కృపావరములో ఒకటైనట్లు విశ్వాసము కూడా కృపావరములో ఒకటిగా ఉన్నది. కాబట్టి బర్నబా గొప్ప విశ్వాస వీరుడు అని చెప్పవచ్చు. బర్నబా గొప్ప విశ్వాసం గలవాడు ప్రియులారా. మరి బర్నబా విశ్వాసంతో నిండుకొనినటువంటి వాడని ప్రత్యేకంగా అక్కడ వ్రాయబడి ఉన్నది. విశ్వాసంతో నిండుకొనినటువంటి వాడు అని. కొందరు ఎలా నిండుకొని ఉంటారంటే అసూయతో నిండుకొని ఉంటారు, మత్సరముతో నిండుకొని ఉంటారు, కోపముతో నిండుకొని ఉంటారు. కానీ బర్నబా విశ్వాసముతో నిండుకొనెను. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. విశ్వాసంతో నిండుకొనిన వాడు గనక భూమిని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అని మనం గమనిస్తాం ప్రియులారా. అంతేకాకుండా పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు బర్నబా. మనము లేఖనాలు గమనిస్తే మనము క్రీస్తును నమ్మిన వెంటనే ఆత్మ ద్వారా ముద్రింపబడతాం. ఆత్మ అనేది సంచకరువుగా ఇవ్వబడుతూ ఉంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు అని వ్రాయబడింది. క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అంటే మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఇవన్నీ క్రీస్తు నమ్మిన వెంటనే జరుగుతాయి. కానీ అయితే పరిశుద్ధాత్మను కలిగినుట వేరు ప్రియులారా, ఆత్మతో నింపబడుట వేరు. అందుకే ఆత్మ పూర్ణులై ఉండండి అని మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:18లో వ్రాయబడింది. ఆత్మ పూర్ణులై ఉండాలి అంటే బర్నబా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు గనక సంపూర్ణంగా ఆత్మ యొక్క స్వాధీనములోను ఆత్మ యొక్క ఆధీనములో ఉన్నాడు, సంపూర్ణంగా ఉన్నాడు. అందుకే ఆ బర్నబా ఆత్మను ఆర్పలేదు, బర్నబా ఆత్మను ఎదిరించలేదు, బర్నబా ఆత్మను దుఃఖపరచలేదు ప్రియులారా. బర్నబా ఆత్మకు లోబడి జీవిస్తూ ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు.
ఆత్మానుసారంగా నడిచినటువంటి వాడు బర్నబా. మాటలలో గాని, క్రియలలో గాని, సేవలో, సమస్తములో ఆత్మకు లోబడినటువంటి వాడుగా ఉన్నట్లు దేవుని వాక్యము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి బర్నబాను గురించి మనం ఇంకా ఎన్నో సంగతులు మనం చెప్పుకోవచ్చు. బర్నబా సత్పురుషుడు, అంటే అతను మంచివాడు. ఒక వ్యక్తి ప్రభువును నమ్మగా చెడ్డవాడు కూడా మంచివాడు అవుతాడు. నిజంగా ప్రభువును నమ్మితే మాత్రము చెడ్డవాడు, ఎంత చెడ్డవాడైనా పర్వాలేదు, మరి లోకమంతా వాడు చెడ్డోడు అని పిలిచినా పర్వాలేదు, నిజంగా వాడంతకు వాడు నేను చాలా చెడ్డోడిని అనుకున్నా పర్వాలేదు, వాడు నిజంగా ప్రభువుగా నమ్మితే వాడు మంచివాడవుతాడు అని మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే దేవుడు మంచివాడు ప్రియులారా, దేవుడు మంచివాడు. కాబట్టి దేవుని నమ్మినటువంటి మనం కూడా మంచి వాళ్ళంగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనములో మనం గమనిస్తే అక్కడ వ్రాయబడింది, నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరినొకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మటుకు నేను మిమ్మును గురించి రూఢిగా నమ్ముచున్నాను అని అపోస్తలుడు పౌలు అక్కడ రాస్తాడు. ఇంకా తీతు పత్రిక 2:5లో కూడా ఏమని రాబడిందంటే, యవ్వన స్త్రీలు కూడా స్వస్థ బుద్ధి కలిగి పవిత్రులుగా ఇంట ఉండి పని చేసుకొనొచ్చు మంచివారిగా నుండవలనని కూడా అక్కడ వ్రాయబడినది. అంటే మంచిగా జీవిస్తూ ఉండగా మంచి పేరు వస్తుంది ప్రియులారా. ఎవరైతే మంచిగా జీవిస్తూ ఉంటారో, మంచిగా మరి మాట్లాడుతూ ఉంటారో, మంచిగా మరి ప్రభువుని నమ్మి ఉంటారో వాళ్ళకు మంచి పేరు వస్తూ ఉంది. అందుకే దేవుని వాక్యంలో మనకు తెలిసినటువంటి వాక్యమే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మరి తిమోతి గుడుక లుస్త్రాలోను ఈకొనియాలోను మంచి పేరు సంపాదించుకొనెను అని అక్కడ మనం చూస్తాం. అపోస్తల కార్యము 16:2వ వచనములో మంచి పేరు ఈ యొక్క తిమోతి గుడుక ఆ ప్రాంతాలలో మరి సహోదరుల వలన మంచి పేరును సంపాదించుకున్నటువంటి వాడిగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి మంచి పేరు లేకుండా మంచి సువార్త చెప్పుట, సువార్త విలువను తగ్గించుటే. కొందరు చాలా మంది పేరు సరిగా లేకపోయినా మంచి సువార్త చెప్పడానికి పూనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పడం వలన సువార్త విలువను తగ్గించుటే ప్రియులారా. అంటే బర్నబా మంచివాడు, బర్నబా మంచి సాక్ష్యం గలవాడు. ఎక్కడెక్కడంటే యెరూషలేములోను అంతియోకయలోను చాలా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వాడు బర్నబా, మంచి పేరు సంపాదించుకున్నవాడు. అంతేకాదు ప్రియులారా, అతడు వచ్చి దేవుడు కృపను చూసి సంతోషించెను అనేది మనము లేఖన భాగంలో చదువుకున్నాం. బర్నబా అంతియోకయకు వచ్చాడు, దేవుని కృపను చూసి సంతోషించుచున్నాడు. అంటే దేవుని కృప ద్వారా మార్చబడిన అన్యులను చూడగా బర్నబా హృదయములో ఉప్పొంగిపోయిన వాడుగా చూస్తుంటున్నాం. నిజంగా ఎవరైనా ప్రభువుని నమ్ముకొని ఇట్లా మంచివారిగా జీవిస్తూ ఉంటే, మంచి పేరు కలిగి ఉంటే, మరి విశ్వాసులైనటువంటి వారికి ఎంతో సంతోషం కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. మరి కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఒక వ్యక్తి మంచిగా జీవిస్తున్నాడంటే మరి ఆ విశ్వాసులకు లేక ప్రభువుని నమ్మిన వారికి, పరిశుద్ధులకు ఎంతో హృదయం సంతోషించేదిగా ఉన్నది. ఇతను కూడా ఆ బర్నబా అంతియోకయకు వచ్చి దేవుని కృప చేత రక్షింపబడిన వారిని చూసి ఇతని హృదయము ఉప్పొంగిపోయినట్లుగా చూస్తున్నాం. కొన్నిసార్లు ఇతరులు సేవ చేస్తూ ఇతరులను దేవుడు వాడుకుంటున్నటువంటి విధానాన్ని చూసి సంతోషించలేరు. చాలా మంది దేవుని సేవ చేస్తూ ఉంటే కొంతమంది మరి వాళ్ళ సేవను లేక దేవుడు వాళ్ళను వాడుకుంటూ ఉంటే వాళ్ళు సంతోషించలేనటువంటి వారుగా ఉంటారు ప్రియులారా. మరి ఎలా ఉంటారంటే వారు అసూయపడేటటువంటి వారుగా ఉంటారు, విమర్శలు చేసేటటువంటి వారుగా ఉంటారు. అయితే బర్నబా మాత్రము సంతోష హృదయము గలవాడుగా ఉన్నాడు, ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాడు. అంటే సేవలో, సహవాసములో ఆనందిస్తూ ఉన్నాడు.
నిజంగా ఇతరుల సేవలో కూడా ఆనందిస్తూ ఉన్నాడు బర్నబా. కాబట్టి బర్నబా నిజంగా సంతోష హృదయం గలవాడుగా ఉన్నాడు. అతడు వచ్చి కృపను చూచి సంతోషించాడు, దేవుని కృపను చూసి సంతోషించాడు. అంతియోకయకు వచ్చాడు, మరి అక్కడ ఉన్నటువంటి వాడిని చూసి సంతోషించినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ బర్నబా పౌలును వెదికినటువంటి వాడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం గమనిద్దాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 25-26 వచనాలు. అతడు సౌలును వెదుకుట తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి అని అక్కడ మనం గమనిస్తాం. అంటే సౌలును దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చానని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అంటే మరి ఒకసారి ఇక్కడ పౌలును వెదికి కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చినట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రియులారా, తార్సునకు వెళ్ళుట ఎంతో ప్రయాస. అంటే అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నాడు? తార్సులో ఉన్నాడు. ఈ పౌలును మరి తీసుకొని రావడానికి తార్సుకు వెళ్ళాడు. ఇది ఎంతో ప్రయాస, ఎంతో ఖర్చు. అయినా సౌలు యొక్క వరమును, ప్రభు పట్ల సౌలుకున్న ప్రేమని ఎరిగి బర్నబా సౌలుని తీసుకొని వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. అంటే బర్నబా ఎంత సహృదయుడు ప్రియులారా, ఎంత మంచివాడు. పిమ్మట సౌలు ఎంతో ఆశ్చర్యముగా ప్రభు చేతిలో బహుబలమైన సాధనముగా వాడబడినను. అంటే పౌలు బర్నబా కన్నా ఎక్కువగా వాడబడినట్లు పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. బర్నబా పేరుకు తగినట్లుగా హెచ్చరిక పుత్రుడుగా, ఆదరణ పుత్రుడుగా ఉన్నాడు. మనకంటే చిన్నవారిని లేక వాక్యం ఎరగనటువంటి వారిని మనం ప్రోత్సహించటం మంచిది, ప్రేరేపించుట, సేవలో నడిపించుట మంచిది ప్రియులారా. కాబట్టి ఇక్కడ బర్నబా జీవితంలో అవి మనం చూడగలం. మరి ఆయన కన్నా చిన్నవారిని బర్నబా సేవలో ప్రోత్సహించి ప్రేరేపించినట్లుగా, నడిపించినట్లుగా బర్నబా జీవితాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. వరమున్న వారిని ప్రియులారా, యోగ్యులైన వారికి, పిలుపు కలిగిన వారికి చెయ్యి అందించాలా అనేది ఇక్కడ మనం గమనిస్తాం. ఎవరికైతే వరం ఉందో, ఎవరైతే యోగ్యులై ఉన్నారో, ఎవరైతే దేవుని చేత పిలువబడినారో వారికి చెయ్యి అందించి వారిని దగ్గరికి తీసి ఇతరులకు పరిచయం చేయటం కూడా చాలా మంచిది ప్రియులారా. ప్రభు పని విస్తారంగా జరుగుతూ ఉంది. అట్లా చేస్తే ప్రభు పిల్లలకు చాలా మందికి మేలు కలుగుతూ ఉంది. తర్వాత బర్నబా కంటే పౌలు మొదటి వాడాయని, అంటే బర్నబా కన్నా పౌలే ఎక్కువగా సేవ చేసినట్లుగా చూస్తున్నారు. అంతేకాకుండా ఈ పౌలు ప్రముఖుడుగా అయ్యాడు. అయినా పౌలు మొదటివాడు అయినందుకు బర్నబా ఏమాత్రం అసూయపడలేదు. అయ్యో నాకన్నా హెచ్చిపోయినాడే, వాక్యం చెప్పడంలో కానీ, పరిచయం చేయడంలో కానీ, సంఘాలు కట్టడంలో కానీ నాకన్నా బాగా హెచ్చిపోయినాడే అని ఏమాత్రం కూడా బర్నబా అసూయపడలేదు. బహుశా పౌలుకున్న వరాన్ని బట్టి సంతోషించి దేవుని స్తుతించి ఉంటాడు ఈ బర్నబా. ఇంకా సేవలో మరి అపోస్తలుడైన పౌలును ప్రోత్సహించి ఉంటాడు ప్రియులారా. కాబట్టి బర్నబా హెచ్చరించేవాడే కాకుండా ఆదరించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆర్థిక సహాయం పౌలు బర్నబాల ద్వారా పంపబడినట్లుగా మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 27-30 వచనాల్లో మనం చూస్తే, క్లౌదియ చక్రవర్తి కాలమందు కరువు సంభవించెను. అతడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి అని మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ పౌలును బర్నబాలను మరి వాళ్ళిద్దరూ ఆర్థిక సహాయం తీసుకొని యెరూషలేము సంఘానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం.
ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ధనము ఒకరి ద్వారా పంపవలనన్నచో మరి వారు నమ్మదగిన వారై ఉండాలి. ఇప్పుడు నా ద్వారా ధనం పంపించాలన్నా, లేకపోతే మీ ద్వారా ధనం పంపించాలన్నా, నేను కానీ మీరు కానీ ఎలా ఉండాలంటే నమ్మదగినటువంటి వారుగా ఉండాలి. నేటి దినాల్లో అనేక మంది ధనం విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా లేరు ప్రియులారా. చాలా మందిని ధనం విషయంలో మరి చాలా మంది నమ్మకంగా లేరు అనేది మనం చూస్తాం. దేవుడి సొమ్ము విషయంలో అపనమ్మకస్తులుగా నుండుట అనేకులు మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో బర్నబా, సౌలు ఈ విషయంలో నమ్మకస్తులని గ్రహించగలుగుతూ ఉన్నాము. వీళ్ళిద్దరు ధనం విషయంలో కూడా నమ్మకస్తులుగా మనము చూస్తుంటున్నాం. అంటే ఈ విధంగా నమ్మకమైనటువంటి వారు. అంతేకాకుండా బర్నబా అంతియోకయ సంఘములో కూడా ముఖ్యుడుగా కనబడుతున్నాడు. యెరూషలేము సంఘములో కాదు, మరి అంతియోకయలో కూడా చాలా ప్రాముఖ్యమైన వాడుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అంతియోకయలోని సంఘం అన్యుల మధ్య ప్రారంభించబడినటువంటి మొదటి సంఘం. అది మొదటి సంఘం. ప్రారంభంలో ఆ సంఘమును ఆదరించిన వాడు, హెచ్చరించిన వాడు, బలపరిచిన వాడు బర్నబానే. అంత కష్టపడినాడు, చాలా శ్రమ పడినాడు. దీని వెనకిల్లా ఇంకా మనము ఆయన గురించి ఎంత కష్టపడినాడో ఊహించి చెప్పలేము. అంతగా బర్నబా మరి ఆ అంతియోకయలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రయాసపడినట్లుగా చూస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యము 18వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం గమనిద్దాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కురేనుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుతూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అని వ్రాయబడి ఉన్నది. అంతియోకయ సంఘంలో బర్నబా పేరు మొదటిగా వ్రాయబడింది. ఇక్కడ మనం చూస్తాం, అంతియోకయలో ఉన్న సంఘంలో బర్నబా అంటే ఈ పేర్లు చాలా ఉన్నాయి, లిస్టు చాలా ఉన్నాయి. ఆ లిస్టులో మరి బర్నబా పేరు మొట్టమొదటిగా వ్రాయబడినట్లు చూస్తున్నాం. దీనిని బట్టి బర్నబా ఎంతో ప్రాముఖ్యమైన వాడో మనం గుర్తించగలం. పరిశుద్ధ ఆత్మ ద్వారా పిలుపు కలిగి సేవకు ప్రత్యేకింపబడిన వాడిగా మనం చూస్తుంటున్నాం. సంఘముల ద్వారా సాగనంపబడిన వాడిగా చూస్తుంటున్నాం. బర్నబా, పౌలు విషయంలో మరి పరిశుద్ధాత్మ సమ్మతిని కూడా మనం చూస్తుంటున్నాం. సంఘముల యొక్క సమ్మతిని కూడా మనం చూస్తున్నాం. వీళ్ళను గుర్తించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇది దేవుని క్రమం ప్రియులారా, దేవుని క్రమం. మరి నేటి దినాల్లో అనేక మంది సేవకులకు స్థానిక సంఘాలలో కానీ చుట్టుపక్కల సంఘాలలో కానీ మరి సరైనటువంటి సాక్ష్యం లేదు. వారికి పెద్దల సమ్మతి కూడా లేదు. సంఘముల ద్వారా పంపబట్ట కూడా లేదు. వారికి వారే నాకు ప్రేరేపణ కలుగుతున్నది, నన్ను వీరు పిలిచారని చాలా మంది పరిగెత్తుచూ ఉన్నారు. వారు ఆత్మల ద్వారా కానీ సంఘముల ద్వారా కానీ పంపబడలేదు పిల్లలు. అంటే వీరి ద్వారా ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు అనేది మనకి ఇక్కడ గమనించబడుతూ ఉన్నది. వీరి ద్వారా ప్రయోజనం ఉండదు పిల్లలు. నిజంగా పౌలు, బర్నబాలు మొదటి సువార్త దండయాత్రలో అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించినటువంటి వారుగా మనం చూస్తాం. ఎవరు వీళ్ళిద్దరు? పౌలు, బర్నబా. మొదటి సువార్త దండయాత్రలో చాలా ప్రాంతాలు వెళ్ళారు, చాలా గ్రామాలు వెళ్ళారు, చాలా దీవులకు వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు సువార్త కూడా మరి ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మరి అంతేకాకుండా సంఘాలను స్థాపించినటువంటి వారుగా చూస్తాం. కాబట్టి వీరి ద్వారా ప్రభు బహుగా గణపరచబడినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. అంటే సంఘముల ద్వారా సాగనంపబడినటువంటి వారు వీళ్ళు. సేవ జరిగించిన తరువాత మళ్ళా యెరూషలేము సంఘానికి తిరిగి వచ్చి దేవుని ద్వారా ఏమేమి జరిగినవో ఆ కార్యాలన్నీ కూడా యెరూషలేములో ఉన్నటువంటి ఆ విశ్వాసులకు లేక సంఘస్థులకు, పెద్దలకు
మరి ఆ కార్యాలన్నీ కూడా ఇలాగ జరిగింది, ఈ విధంగా జరిగిందని చెప్పినటువంటి వారిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి బర్నబా అనేక కార్యాలు చేసిన వాడుగా చూస్తున్నాం. అయితే సిద్ధాంత విషయాలు మనం చూస్తే మరి యూదా క్రైస్తవుల ద్వారా భేదాభిప్రాయం కలిగినప్పుడు బర్నబా పౌలు యెరూషలేము పెద్దకు పంపారు. అంటే సిద్ధాంత పరంగా మరి తగాద వచ్చినప్పుడు, విభేదం వచ్చినప్పుడు మరి వీళ్ళిద్దరూ ముఖ్యంగా ఆ యెరూషలేమునకు పంపబడినటువంటి వారిగా మనం చూస్తాం. వారు వెళ్ళి తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో జరిగించినటువంటి కార్యాలను మరి అక్కడ తెలియజేసినట్లుగా చూస్తుంటున్నాం. అంతేకాదు మరి యెరూషలేములో జరిగిన సిద్ధాంత చర్చను గురించిన సభలో ఒక్కొక్కరి అభిప్రాయాలు విన్న పిమ్మట చివరిగా తీర్మానం చేసి మరి వ్రాసి బర్నబా పౌలు ద్వారా మరలా అంతియోకయకు పంపినటువంటి వారిగా మరి మనం చూస్తుంటున్నాం. కాబట్టి బర్నబా మొట్టమొదట యెరూషలేము సంఘం ద్వారా అంతియోకయలో ఉన్నటువంటి నూతన విశ్వాసులను హెచ్చరించుటకు పంపబడిన వాడిగా చూస్తుంటున్నాం. రెండవదిగా అంతియోకయ సంఘం ద్వారా ద్రవ్యము పంచుటకు యెరూషలేమునకు పంపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా అంతియోక ద్వారా సువార్త యాత్రకు పౌలుతో కూడా పంపబడినటువంటి వాడిగా చూస్తుంటున్నాం. అంటే ఈ విధంగా ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు అనుకోకుండా దేవుని యొక్క పని కోసము మరి పనిచేసినటువంటి వాడుగా బర్నబాను మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, తాను మరి తన ఆస్తిని అమ్ముకున్న వాడుగా చూస్తుంటున్నాం, తను ఉన్నటువంటి భూమిని అమ్ముకున్న వాడుగా చూస్తుంటున్నాం. మరి స్థిర హృదయంతో దేవుణ్ణి హత్తుకొని అనేకులను హత్తుకోమని సెలవిచ్చిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా అతడు ఫలించిన వాడుగా, వదిలినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అంతేకాకుండా ఆదరించినటువంటి వాడుగా మరి మరి ఇలాగా అనేకమైనటువంటి విషయాలు మరి ఈ బర్నబా ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నాయి పిల్లలు. కాబట్టి ఈ విధంగా మరి ఈ యొక్క బర్నబా అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇది సిద్ధాంత పరిష్కార విషయంలో అంతియోకయ నుండి యెరూషలేము నుండి సంఘాలకు కూడా పంపబడినారు. అంటే ఆ రెండు సంఘాల నుండి కూడా ఈ బర్నబా మరి మిగతా సంఘాలకు పంపబడినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. మరి ఈ విధంగా బర్నబా సంఘాల మధ్య ఎంతో ప్రయోజనకరమైనటువంటి వాడుగా ఉన్నాడు, ఎంత ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడో మనము గమనిస్తాం. అయితే చివరిగా రెండవ సువార్త యాత్ర సందర్భంగా జాన్ మార్క్ విషయంలో పౌలుకు బర్నబాలకు మరి విపరీతమైన వాదం కలిగింది ప్రియులారా. మరి ఆ వాదంలో ఒకరిని విడిచి ఒకరు వేరైపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత బర్నబా గురించి ప్రస్తావన బైబిలులో ఎక్కడ లేనట్లుగా గమనిస్తాం. అంటే బర్నబా తన సొంత ఊరు కుప్రాకు వెళ్ళినట్లుగా, మరి తరువాత పౌలు గురించి ఎంతో విస్తారంగా వ్రాయబడినట్లుగా, మరి పౌలు సేవలో బహుగా వాడబడినట్లుగా మనము గమనిస్తాం. అంటే ఒక బర్నబా ద్వారా మరి అపోస్తలుడైన పౌలు ఎంతగా వాడబడ్డాడో అనే విషయాలు మనకు మరి తెలియబడుతున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మెట్టుకు ప్రభునందు పిల్లరా, బర్నబా చిరస్మరణీయుడు. బర్నబా చిరస్మరణీయుడు. అంతేకాకుండా మాదిరి పురుషుడు. అంతేకాకుండా ప్రయోజనకారి, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. కాబట్టి బర్నబా జీవితము మనకు సవాలుగా లేదా? అవును, బర్నబా జీవితం మనకు సవాలుగానే ఉంది. కాబట్టి బర్నబా వలె మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం మరి అనేకులను హెచ్చరించే వారంగా, అనేకులను ఆదరించే వారంగా, పురికొల్పే వారంగా, రేపే వాళ్ళంగా మనం ఉండాలి. బర్నబా దేవుని ఏ విధంగా హత్తుకొని ఉన్నాడు. లేవి అనగా హత్తుకొనుట అని అర్థము, ఏసేపు అనగా ఫలించుట, అభివృద్ధి అని అర్థము. అంటే ఇతని మరి పేరు ఏసేపు, అసలు పేరు ఏసేపు. అయితే ఇతనిలో ఉన్న వరాలను అపోస్తలుడైన పౌలు గమనించి ఇతనికి బర్నబా అని పేరు పెట్టాడు. కాబట్టి ఇతడు లేవీయుడు. మరి లేవీయుడు అయినటువంటి బర్నబా
మరి ఏషేపు అన్నటువంటి పేరుకు అర్థంలో ఉన్నటువంటి విధంగా మరి తాను ఫలించాడు, అభివృద్ధి పొందాడు. అంతేకాకుండా లేవి అంటే హత్తుకొని ప్రభుని హత్తుకొని జీవించి అనేకులను హత్తుకునేటట్లు చేసినాడు. బర్నబా అనగా హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. కాబట్టి అపోస్తలుడైన పౌలును మరి అప్పుడు చేసినటువంటి విశ్వాసులను హతమారుస్తున్నటువంటి ఆ యొక్క పౌలును ఎవరు చేర్చుకోకపోతే అతని గురించి సాక్ష్యం చెప్పి మరి అతన్ని చేర్చుకొని అతన్ని ఆదరించి మరి వాక్యములో అతన్ని బాగా బలపరిచి మరి అతని ద్వారా ఎన్నో సంఘాలు కట్టినట్లుగా మనం చూస్తుంటున్నాము. అయినా కూడా అపోస్తలుడైన పౌలు ఆ విధంగా మరి బలపడినందుకు ఇతడు ఏమాత్రం అసూయపడినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనము బర్నబా వలె ఆదరించేటటువంటి వారంగా, బర్నబా వలె మనం కూడా అనేకులకు మరి సహాయపడేటటువంటి వారంగా మరి ఉండాలని ప్రభునామమున మీకు అందరికీ మనవి చేస్తున్నాడు. దేవుని వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. 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 బేబీ ప్రేయర్ చేయి బేబీ. ఆమెన్. ఆమెన్. బేబీ బేబీని అన్మ్యూట్ చేయి. బేబీ ప్రేయర్ చేయి. జ్యోతి ప్రేయర్ చేయి. ఆ బుజ్జి విషయం, పత్తు విషయం, ఇంకొకరి పేరు ఏం చెప్పినావు? చిట్టి భార్య ఫ్యామిలీ. చిట్టి జాన్ మోజెస్. చిట్టి అంటే గుర్తుంటది. జాన్ మోజెస్. సరే, చేస్తున్నా ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, ఈ యొక్క ఆశీర్వాదకరమైన సమయం కొరకై మీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ దాసుని ద్వారా ప్రభా మాకెంతో మంచి వర్తమానం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయినా మరి ఈ యొక్క విన్న వాక్యమును ప్రభా మేము మా జీవితంలోకి అన్వయించుకుంటూ సహాయం చేయండి. ఏ విధంగా అయితే ప్రభా మరి బర్నబా మీకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటున్నాడు నాయన. మరి రక్షణ పొందిన మేమందరం కూడా నాయన మీకు ప్రయోజనకరంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. మీలో ఫలించే వారిగా ఉండాలని మీరు ఉన్నారు ప్రభా. కాబట్టి నాయన మేము మరి ఫలించే మొక్కలుగా మీ కొరకై మేము ఫలించే వారిగా ఉన్నట్లు సహాయం చేయండి. బర్నబా ఏ విధంగా అయితే హెచ్చరిక చేస్తూ ప్రభా విశ్వాసంతో నిండుకొని, పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రభా ఎంతో మందిని ఆదరించేవాడుగా ఉంటున్నాడు నాయన, ప్రోత్సహించేవాడుగా ఉంటున్నాడు తండ్రి, పురికొల్పేవాడుగా ఉంటున్నాడు. మరి పౌలును ప్రభా మరి అపోస్తల దగ్గరికి తీసుకుని వచ్చి మరి పౌలు మీ కొరకై అంత విస్తారమైన సేవ చేయడానికి ఆయన కారకుడైనాడు ప్రభా. మరి ఈ యొక్క వాక్యం విన్నప్పుడు నాయన మేము కూడా ప్రభా మరి ఇతరులకు మేము ఆదరణకరంగా ఉండుటకును, ఇతరులను మేము ప్రోత్సహించే వారిగా ఉండుటకును, మీ రాజ్యంను కట్టడంలో ప్రభా మా వంతు పాత్ర మేము పోషించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఏ విధంగా మేము మీ కొరకై ఫలించగలమో మా ఒక్కొక్కరికి మీరు తెలియజేయండి ప్రభా. అవును తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా మీద అనుగ్రహించండి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు శక్తి పొందేది అంటున్నారు. అవును దేవా, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మేము మీ కొరకై బహుగా ఫలించగలం ప్రభా, మీకు ప్రయోజనకారులుగా ఉండగలం తండ్రి. కాబట్టి ప్రభా మాకందరికి మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభా. ఆయన ఈ యొక్క మంచి జూమ్ మీటింగ్ కొరకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి మీ వాక్యం చెప్పినటువంటి బ్రదర్ యొక్క సేవను మీరు విస్తారంగా ఫలింపజేయండి ప్రభా. నా కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎంతో నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా ఇంకా ఎంతో మంది ఆత్మలను సంపాదించి ప్రభా బహుగా దీవించబడటకు సహాయం చేయండి. వారి కుటుంబాన్ని, పిల్లలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఏ అవసరత ఉన్నప్పటికీ మీరు తీర్చి మీరే మహిమ ఘనత పొందమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఈ యొక్క కరోనా సమయంలో నాయన ఎంతో ప్రపంచంలో ప్రభా మరి ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంటుండగా నాయన బిడ్డలమైన మమ్మల్ని మీ అరిచేతులు చిక్కుకుని కాపాడుతున్నారు నాయన. అదేవిధంగా బుజ్జి స్వస్థతను బట్టి మీకు స్తోత్రం. మరి ప్రభా తిరిగి బాగలేకుండా ఉన్నాడని విని ఉంటున్నాను ప్రభా తండ్రి, సహాయం చేయండి, జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా. మీరే మాకు ఆశ్రయము, దుర్గము, మీరు పొందిన దెబ్బల చేత మీ వైపే చూస్తున్నాం నాయన. కనికరం చూపించండి ప్రభా. నా బుజ్జిని పూర్తిగా ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం గ్రహించి ప్రభా త్వరగా మరి కోలుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఇంటికి వచ్చేందుకు సహాయం చేయండి. పరిచయం చేసిన ప్రియదర్శిని కూడా మీరు దీవించి బలపరిచి ధైర్యపరిచి
ప్రభా మీరు ఆమె కావాల్సిన నెమ్మదిని సమాధానం గ్రహించని కూడా ప్రార్థన క్షేమంగా వచ్చినారని తెలుసుకొని మరి మేమందరం మేము స్థుతించడం సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రతి విషయం ప్రార్థిస్తున్నాం నాయన. ఆయన కూడా మీరు ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించండి. ఈ వైరస్ వల్ల ఎటువంటి నష్టము కలగకుండా ప్రభా మీరే అరికట్టండి, సాతాన్ని మీరు అడ్డగించండి ప్రభా. అలాగే జాన్ మోజెస్ వారి ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. వారికి కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి, సహాయం చేయండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించడం చేయండి ప్రభా. మరి మీ చిత్తం ఏమైంటుందో నాయన, మీరు చేస్తే తప్ప జరగదు కాబట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం తండ్రి. కరోనా నుంచి మరి ఈ ప్రపంచాన్ని విడుదల చేసి ప్రభు మాకు అందరికి మీరు సహాయం చేయండి. అదేవిధంగా మరి సంఘంగా కూడుకుంటూ కూడా మీరే సహాయం చేయండి ప్రభు. మీ సేవకులన్నీ దీవించుకొని ప్రార్థిస్తున్నాం. జేసన్ మరి ముఖ్యంగా మీరు ఆశీర్వదించండి. బిడ్డనైనా మరి ఆయన భవిష్యత్తును మీరు దీవించండి, అతని తల్లిదండ్రులను దీవించండి. జ్యోతిని బట్టి మీకు ఎలా తెలుస్తుంది, జ్యోతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అవసరం నుంచి ఆరోగ్యం నుంచి కాపాడండి. అతను ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని ప్రభా ఈ యొక్క జూమ్ మీటింగ్ అరేంజ్ చేస్తుంటున్నాను ఆయన. దానివల్ల మేమందరము ఎంతో మేలు పొందుతున్నాం తండ్రి. కాబట్టి అక్కర్ల ప్రకారం వారికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా గడిచిన వారం అంతా మమ్మల్ని కాపాడి తిరిగి ఈ విధంగా నీ సన్నిధిలో కలుసుకుంటే ఇచ్చినప్పుడు కనబట్టి కూడా మీకు స్తోత్రం. మరోసారి మా పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాము. అన్న ప్రభా అతును బుజ్జిని ప్రభా మరి జాన్ మోజెస్ వారి కుటుంబాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి, విడుదల అనుగ్రహించండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించడం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి రాత్రికాల దీవెనలను మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. మేము మీకు నమ్మకంగా జీవిస్తూ ప్రభా తిరిగి వచ్చే వారం కలుసుకునే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని సమస్త ఘనత చాలా ఆనంద